గైస్ ఫైనల్లీ పెరేడ్ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ ఎయిర్లాండర్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకున్నాను. గైస్ ఎక్కడికి వచ్చాం అనుకున్నారా? చెప్తాను గైస్. ఈ రోజు వాటర్ఫోర్డ్ లో స్ప్రైట్ ఫెస్టివల్ అని ఉంది. ఆ పేరు నేను ఇస్తాను అక్కడ. సో బేసిక్ గా ఇది వచ్చేసి ఒక ఆర్ట్ ఫెస్టివల్ గైస్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లెట్స్ బిగిన్ ద వీడియో. సో బేసిక్ గా ఏంటంటే స్ప్రా అనేది ఒక మీనింగ్ ఉంటుంది. సో ఫన్ అండ్ ఎంజాయ్ అనమాట. సో అందరూ వచ్చి ఒక దాంట్లో అయితే ఎంజాయ్. సో పిల్లలు మంచి సరదాగా ఉంటారు. సో బేసిక్ గా గైస్ ఇది ఎవ్రీ ఇయర్ అయితే జరుగుతుంది. సో ఏంటంటే వాటర్ఫోర్డ్ కమ్యూనిటీ అందరూ వచ్చి సెలబ్రేట్ అయితే చేస్తారు. ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఇది ఒక ఆర్ట్స్ ఫెస్టివల్ అనమాట ఇది. సో బేసిక్ గా ఐరిష్ లో ఏంటంటే స్ప్రాట్ అంటారు. అండ్ యాక్చువల్గా ఇంగ్లీష్ వర్డ్ వచ్చేసి స్ప్రా ఫెస్టివల్ అంటారు గైస్ ఇది. సో ఎవ్రీ ఇయర్ అయితే జరుగుతుంది ఇది. సో చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. సో ఇది ఒక 4 days జరుగుతుంది గైస్ ఇది. సో ఈ రోజు పెరేడ్ కూడా ఉంది యాక్చువల్గా. సో పెరేడ్ కూడా అయితే చూద్దాము. అండ్ ఆల్సో మనకి నైట్ 9:30 అయితే గైస్, 9:30కి మనకి ఫైర్ వర్క్స్ కూడా అయితే ఉంది. సో అది కూడా చూద్దాము. ఇక్కడ అలా ఇలా ఏం లేదు గైస్. చెప్పరా. సో వీడు యాక్చువల్గా మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి గైస్ వీడు. అండ్ నైట్ 9:30 ఫైర్ వర్క్స్ అయితే ఉంది కదా. సో అందరూ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అండ్ చూడండి స్టూడెంట్స్ అందరూ, పెద్దోళ్ళు, పిల్లలు అందరూ వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అసలు. ఇప్పుడే అక్కడికి వెళ్ళాం కదా గైస్. ఇప్పుడు అక్కడ మ్యూజిక్ ఫెస్టివల్ అయితే జరిగింది కదా. మ్యూజిక్ ఫెస్టివల్ అది పొద్దునుంచి అయితే మనకి జరుగుతూనే ఉందన్నమాట. అండ్ మనకి ఇప్పుడు కూడా ఇంకా జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే కొంచెం అలా వాక్ చేయడానికి వచ్చాం గైస్. ఇంకా ముందు ఇంకేమన్నా ఉందా లేదా ఏంటనేది. అసలు 4 days అయితే సందడిగా ఉంటుంది గైస్. అసలు చాలా బాగుంటుంది అసలు ఇక్కడైతే. గైస్ ఇక్కడ చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. ఇప్పుడే వేరే దగ్గరికి వెళ్ళొచ్చాం గైస్. ఇదిగోండి స్ప్రా ఫెస్టివల్ ఫ్యాక్ట్స్ అనమాట. సో ఏమేం జరుగుతాయి ఏంటి, సాటర్డే ఏంటి, ఫ్రైడే ఏంటి, మనం సండే ఉన్నాం కదా. సండే 1 నుంచి గైస్, ఇదిగోండి 1 నుంచి మనకి నైట్ వరకు జరుగుతూనే ఉంటుంది అనమాట. సో బేసిక్ గా మనకి ఇక్కడ ఇప్పుడు వెళ్ళాం కదా గైస్, అక్కడ వేరే ఒక బ్యాండ్ ఉంది కదా. సో వేరే ఒక బ్యాండ్ దగ్గర కూడా వాళ్ళు మ్యూజిక్ అయితే పెట్టారనమాట. పెద్ద బ్యాండ్ మ్యూజిక్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది కదా. సో బేసిక్గా ఏంటంటే మ్యూజిక్, ఫుడ్ అండ్ ఫన్ అనమాట ఇది. సో ఇది ఒక పెద్ద ఆర్ట్ ఫెస్టివల్ కదా. సో ఎక్కడెక్కడి నుంచో అందరూ వచ్చి చాలా టైం స్పెండ్ చేస్తారు గైస్. 4 days అనమాట. మంచి టైం స్పెండ్ చేస్తారు అందరు. అసలు చూడండి ఎక్కడ చూసినా కూడా అందరూ వెళ్తూనే ఉంటారు, ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. అసలు వాటర్ఫోర్డ్ అంతా కలకలంగా ఉంటుంది గైస్ అసలు. గైస్ ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయింది. ఇదిగోండి ఇక్కడ చూడండి రోడ్ అయితే బ్లాక్ చేశారు కదా ఇక్కడ. సో అక్కడ నుంచి కార్స్ అయితే అలౌడ్ అయితే కాదు గైస్. సో ఇక్కడ నుంచి అంతా స్ట్రీట్ షాపింగ్ అనమాట. సో ఫస్ట్ మనం ఫుడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఫుడ్ ఇవ్వండి అక్కడ ఫుడ్ పెట్టారు కదా. సో ఇవన్నీ చాలా డెకరేటివ్ ఐటమ్స్ అనమాట. డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. అండ్ తర్వాత గైస్ ఇదిగోండి ఇక్కడైతే కాఫీ అయితే ఉంది. అండ్ ఎవరన్నా ఫుడ్ ట్రై చేయాలండి గైస్, ఇలాంటి ఫెస్టివల్స్కి వచ్చి ఫుడ్ ట్రై చేస్తే అసలు అన్లిమిటెడ్ ఉంటుంది గైస్. చాలా బాగుంటుంది అసలు.
ఇదిగోండి కుకీస్ కూడా ఇవన్నీ ఏంటంటే హోమ్ మేడ్ అన్నమాట, చాలా బాగుంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఏ ఫెస్టివల్ జరిగినా కూడా ఇక్కడ మినీ ఫిగర్స్ ఉంటాయి చూసారా, చాలా పాపులర్ అన్నమాట మినీ ఫిగర్స్. ఇదిగోండి ఎంత బాగుంటాయి చూడండి అసలు ఇవన్నీ. సో చాలా బాగుంటాయి అన్నమాట మినీ ఫిగర్స్. చిన్నపిల్లలకి యాక్చువల్గా చాలా ఇష్టం గైస్ ఇదంతా. సో చాలా మంది ఏంటంటే అలా వచ్చి మినీ ఫిగర్స్ చాలా మంది కొనుక్కుంటారు అన్నమాట, ఎందుకంటే పిల్లలు ఆడుకుంటారు కదా, అవి చాలా బాగుంటాయి అసలు. గైస్ ఇదిగోండి ఫస్ట్ పర్చేజ్. చాలా బాగున్నాడు హ్యారీ పాటర్. అది అమ్మ ఆడి స్టిక్ కూడా చూడండి అసలు ఎంత డీటెయిల్ గా ఉంది చూడండి, అసలు చాలా బాగుంది అసలు. ఎంతది? €7. నాట్ బ్యాడ్. €7 అంట. లాస్ట్ టైం మేము చూసినప్పుడు అయితే €20 ఉంది గైస్ అసలు. గైస్ ఇక్కడ అన్ని చూసారా ఎన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి గైస్. మీరు ట్రై చేయాలనుకుంటే ప్రతిదీ ట్రై చేయొచ్చు, చాలా బాగుంటాయి అసలు. క్రెప్ మేకింగ్ ఇవ్వండి, ఇదేమో క్రెప్ మేకింగ్ అనమాట. సో ఇది వచ్చేసి చుర్రోస్ అనమాట, చాలా బాగుంటాయి చుర్రోస్. అండ్ వాడు చాక్లెట్ అండ్ సిన్నమన్ పౌడర్ వేసిస్తాడు, చాలా బాగుంటాయి అసలు. అండ్ ఇదిగోండి బెలూన్స్, ఇదిగోండి చిన్నపిల్లలు ఆడుకునేది చూసారా, అక్కడ చిన్నపిల్లలు ఆడుకునేది చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి గైస్ అసలు. గైస్ ఇక్కడ అంతా బ్యారికేడ్స్ పెట్టారు కదా చూడండి, ఇదిగోండి ఇదంతా బ్యారికేడ్స్ పెట్టారు కదా. సో ఇక్కడే అనమాట పెరేడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందరూ అయితే రెడీగా అయితే ఉన్నారు పెరేడ్ కి. సో పెరేడ్ తర్వాత మనకి ఫైర్ వర్క్స్ కూడా ఉంటాయి గైస్. సో మేమైతే దానికైతే వెయిట్ చేస్తున్నాము పెరేడ్. సో చాలా బాగుంటుందంట పెరేడ్. నేనైతే ఇది ఫస్ట్ టైం అయితే గైస్ చూస్తున్నాను నేనైతే. సో లెట్స్ సీ గైస్. ఇదిగోండి ఐర్లాండ్ లో ఏ ఈవెంట్ జరిగినా కూడా ఇదిగోండి అంబులెన్స్ అయితే మస్ట్ అనమాట. సపోజ్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, వెంటనే ఫైర్ ఫైటర్స్ అందరూ, అదే మనకు అంబులెన్స్ కానీ లేదంటే ఫైర్ జరిగినా కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ అన్ని A to Z అన్ని కూడా పక్కనే పెట్టించుతారు అనమాట. ఏమైనా జరగటం ఆలస్యం గైస్ వెంటనే ఒక 5 minutes లో అందరూ వచ్చేస్తారు ఇక్కడికైతే. సో దీనికైతే చాలా కేర్ అయితే తీసుకుంటారనమాట వీళ్ళు గైస్. అదిగోండి బాబాయ్ వచ్చి చెక్ చేసుకుంటారు అనమాట. ఇట్లా ఇదిగోండి బాబాయ్ వచ్చి ఇలా మొత్తం చెక్ చేసుకుని వెళ్తాడు అనమాట. గైస్ ఫైనల్లీ పెరేడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి స్టార్టింగ్ బామ్మగారు ఏంటో గైస్
ఫైనల్లీ పెరేడ్ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంది. ఇంతాక చూసారా అసలు ఎంత రష్ ఉందో, కానీ ఇప్పుడు చూడండి గైస్, మొత్తం మొత్తం ఖాళీ అయిపోయింది. సో ఎందుకు ఖాళీ అయిపోయిందంటే ఇప్పుడు మనకి అక్కడ రివర్ దగ్గర ఫైర్ వర్క్స్ అయితే జరుగుతాయి గైస్. సో దాని వల్ల ఏంటంటే మనకి వీళ్ళందరూ ఏంటంటే అక్కడికి వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడు ఈ పెరేడ్ జరిగింది కదా, ఈ పెరేడ్ జరిగిన తర్వాత ఇవన్నీ అక్కడికి వెళ్ళిపోయి అండ్ వీళ్ళు కూడా అక్కడికి అయితే వెళ్ళిపోతారు అనమాట. వెళ్ళిపోయి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే ఫైర్ వర్క్స్ అయితే జరుగుతాయి. సో దానికైతే వెళ్ళట్లేదు గైస్ మేము ఇప్పుడు. సో ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో హోమ్ నౌ.